మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి. వెంటనే జనసమూహములు తాను పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతము చేశాను. 24. అప్పటికి ఆ ధోని దరికి దూరముగా నుండి గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచూ ఉండేది. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునండి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా ధోనిలో ఉన్నవారు వచ్చి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకి బ్రొక్కిరి. ఇదే పెరల నుంచి మనం చదువుకున్నప్పుడు యేసే తన శిష్యులను పంపించేసి ఏకాంతంగా ప్రార్థన చేయుట, ఆయన ఎంత పరిచయం చేస్తున్నవాడైనప్పటికీ కూడా ఏకాంతముగా ప్రార్థనలో తండ్రి వద్ద గడుపుచున్నవాడుగా ఉన్నాడు. భూమి మీద ఉన్న కుమారుడైన యేసు ప్రభువే అంతగా గడిపినప్పుడు ఆయన్ని సేవిస్తున్నా, ఆయన చూపిన మార్గంలో నడుస్తున్నా మనము కూడా అదే మార్గముగా మన భక్తి జీవితాల్లో బలమైన ప్రార్థనను కలిగి జీవించాలని ఆదివారం నాడు మనం ధ్యానించిన వారంగా ఉన్నాం. అదే పెరలు మరొక సంఘటన ఏం జరుగుతుందంటే, వీళ్ళు ధోనిలో సముద్రంలో వెళుచున్నప్పుడు గాలికి వానకి అలజడికి ఆ ధోని కొట్టబడుతుందంట. అలలే, వాన లేదు కానీ అలల వలన కొట్టబడుచు ఉందంట. పంపిన వాడు వదిలిపెట్టేస్తాడా? పిలిచిన వాడైనా పంపిన వాడైనా పని అప్పచెప్పిన వాడైనా ఆయనే. వాళ్ళ నామ మీద పంపినోడు ఎవరు? ఆయనే. ఇప్పుడు ఆ పంపిన వాడు గమ్యము చేరే వరకు వారు ఏమయ్యారో వారి గురించిన ఆ ధ్యాస, జ్ఞానము ఉంటుందా ఉండదా? ఏమండి? పంపినోడు ఆయనే, ఆయన మాట విని వాళ్ళు బయలుదేరారు. సో ఆయన మాట విని బయలుదేరిన తర్వాత కీడు జరిగితే ఇంకా ఆయన చెప్పి చేయమన్న దానికి విలువే ఉంటుంది. వాళ్ళుగా ప్రయాణం ఎంచుకోవాలా, వాళ్ళకు నచ్చినట్లు ప్రయాణం ఏం చేయాల. ఆ ప్రయాణం ఎవరు చెబితే మొదలుపెట్టారు? ప్రభువు చెప్తేనే మొదలుపెట్టారు. ప్రభువు చెప్తేనే మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రయాణంలో కీడు వస్తే అప్పుడు ప్రభువు చెప్పిన మాటకు వారు లోబడిన దానికి వారికి దక్కిన ప్రతిఫలం కీడా? ఈరోజు నువ్వైనా నేనైనా ప్రభువు మాట వింటే, ప్రభువు మాట విని ఒక పని చేస్తే, ప్రభువు మాట విని ఒక ప్రయాణం చేస్తే, ప్రభువు మాట విని ఒక పని తలపెడితే, ఒక అడుగేస్తే అందులో నష్టం వస్తే నష్టం వచ్చే మన ప్రభు మనకు చెప్తాడా? కీడు వచ్చే మన ప్రభు మనకు చెప్తాడా? సో నువ్వు వెళ్ళే ప్రయాణం దేవుడు చెప్పినప్పుడు, నిర్ణయించినప్పుడు ఆ ప్రయాణంలో నీకు వచ్చే అడ్డులైనా, ఆ ప్రయాణంలో నీకు వచ్చే ఆటంకాలైనా, ఆ ప్రయాణంలో నీకు వచ్చే అవకతవకలైనా వాటి విషయంలో జోక్యం చేసుకుని సరిచేసి నిన్ను ముందుకు నడిపించేవాడు కూడా ప్రభువే. నా మాట మీకు అర్థమైందా? వారు ఆయనతో పాటే ఉండాల్సిన వాళ్ళు, వెళ్తే కలిసే వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాల్సిన వాళ్ళు. కానీ ఆయన ఒంటరిగా గడిపేందుకు తన శిష్యులను ముందుగా పంపించారు. వాళ్ళు ముందుగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైపోయారో నాకు తెలియదని చెప్పే ఒక సామాన్య మానవుడేం కాదు. వారిని ఆయన పంపించిన సంగతి, వారు వెళుతున్న దారిలో అలల వలన వారి నావ కొట్టబడే సంగతి, కొట్టబడుతున్నప్పుడు వారికి ధైర్యం ఇవ్వడానికి ఆయన అక్కడ నిలబడాల్సింది, అదంతా కూడా ఆయన తెలుసుకున్నవాడుగానే ఉన్నాడు. ఆయనకి మరుగైన సంగతి కూడా లేదు. కానీ అక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడ విచిత్రం ఏంటంటే, వారి యొద్దకు వస్తుంది ప్రభువే అని తెలియక, వారి యొద్దకి వస్తున్నవాడు ప్రభువే అని తెలియక
వారు భూతం అని చెప్పుకుని భయపడ్డారు. చాలాసార్లు ప్రభువు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు కూడా ఎలా ఉంటాయంటే, ప్రభు దగ్గర నుంచి ఒక సహాయం అందుతుందనే ఆలోచన మనకు రాదు. ప్రభు దగ్గర నుంచి ఒక మేలు పొందుకోబోతున్నాం, ఒక సహాయం పొందుకోబోతున్నామని రాదు. ఉన్నది చాలలేదు, ఇంకా చిక్కుల్లో పడ్డామేంటా అనిపించింది. కానీ దేవుడు నడిపించే మార్గం, దేవుడు సహాయం చేసే మార్గం ఎప్పుడు మన ఊహకి, మన ఆలోచనకి ఏమాత్రం కూడా అందదు. వారికి ధైర్యం కలిగించడానికి, వారికి ఎదురైన పరిస్థితుల నుంచి వారిని విడిపించడానికి వచ్చినవాడు ప్రభువే. వస్తున్న ప్రభువును చూసి వాళ్ళు అనుకుంటున్నారు భూతం అనుకుంటున్నారు. మన జీవితాలలో మనం ఏదైనా ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబు మనం ఒక త్రోవలో ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ఊహించినట్టే, నువ్వు అనుకున్నట్టే, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే చేస్తే నీ ఆలోచన ప్రభు ఆలోచన ఒకటేనా? నువ్వు ఆలోచించే స్థాయిలోనే ప్రభు ఆలోచిస్తాడా? నువ్వు పరిష్కారం చూసిన కోణంలోనే ప్రభు కూడా పరిష్కారం చూపిస్తాడా? ప్రభు స్థాయి ఎక్కడ? ప్రభు సామర్థ్యం ఎక్కడ? ఆయన ప్రణాళికలు ఎక్కడ? ఆయన కార్యముల్లో ఉన్న మహాత్మ్యం ఎక్కడ? నువ్వు అనుకున్నట్టే ఏ కార్యం చేయాల్సిన ఏమన్నా అవసరం లేదులే, కానీ ఆయన స్టైల్లో కూడా కార్యం చేస్తాడు. విషయం ఏమైందనంటే, ఆయన చేసే కార్యం అర్థం చేసుకుంటూ మనకి తెలియదు. ఆయన చేసే కార్యము అందుబాటులో మనకు తెలియదు. మోషే, నేను సకల విద్యా ప్రావీణ్యుడిని, నేను రాజుగా 40 ఏళ్ళు పెరిగినవాడిని, ఇజ్రాయెల్ ప్రజలకందరికంటే నేనే అన్ని విద్యలలో, అన్ని విషయాలలో గొప్పవాడిని, కాబట్టి ప్రభువు నా మూలంగా ఇజ్రాయెల్ని విడిపిస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాడు. ఆయన మూలంగా విడిపించేది కరెక్టే, కానీ ఆయన సామర్థ్యం మూలంగా విడిపించేది మాత్రం కరెక్ట్ కాదు. మోషే మూలంగా విడిపిస్తాడు, కరెక్టే. మోషే సామర్థ్యం మీద ఆధారపడి ప్రభువే విడిపించడు. అది చూసి తన సామర్థ్యం మొదట ఉపయోగించినప్పుడు, దానివల్ల పని అవునప్పుడు మోషే పారిపోయాడు. ఈసారి రా, నా సామర్థ్యం మీద కార్యం చేస్తానంటే రాలేకపోతున్నాడు. నీకున్న జ్ఞానం, నీకున్న సామర్థ్యం, నీకున్న ఆలోచన నమ్ముకున్నప్పుడు, అది వర్కౌట్ అవుతుంది, అందులో పని అవుతుందని నమ్మినప్పుడు, ప్రభు సామర్థ్యం నమ్మితే ఇంకెంత గొప్ప పని అయింది. ఒక విషయం ఏంటంటే, మన పరిధిలో, మన ఆలోచన తీరులో మాత్రమే చూస్తాం తప్ప అంతకు మించి మన ఆలోచన చేయలేం. మమ్మల్ని పంపించిన వాడు మనల్ని ఎందుకు విడిచిపెట్టేస్తాడు? మన ప్రభు మనల్ని ఎందుకు అసలు అక్కడ ఎవ్వరికీ ఆ ఆలోచన రాలా. ప్రభు ఎందుకు విడిచిపెట్టేస్తాడు అనే ఒక ఆలోచన అక్కడ ఎవరికి రాలా. వారు వచ్చే నీటి మీద నడిచే ఆ రూపం చూసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పోతామని అనుకున్నారే. వాళ్ళు అక్కడ కూడా ప్రభువేనేమో అని అనిపించలేదే. ఎందుకని? భూతం మాత్రమే నెల మీద నడిచిద్దా? వాళ్ళ ఊహకి, వాళ్ళ సామర్థ్యానికి, ఇప్పటిదాకా ఉన్న లోక రీతికి వేరే అక్కడ కళ్ళ ముందు ఒకటి కనపడుతుంది. వాళ్ళు చేపలు పట్టే వాళ్ళే ఉన్నారు, అందులో ఒక 6 వాళ్ళకి సముద్రం మీద చాలా అనుభవాలే ఉంటాయి. ఆ అనుభవాలు ఉన్నోడు కూడా ఏ రోజు పోతాను అలా చూసున్నాడు. మేము ఆల్రెడీ పోతాను ఇలా చూసాను నడుచుకుంటూ రావడం, కాబట్టి ఇప్పుడు వచ్చేది పోతామని చెప్పడానికి కూడా ఎవడో వారిలో పోతాను చూడలా. కానీ వాళ్ళు వాళ్ళ ఆలోచన, వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ విధానం ఎక్కడ అయిపోయింది అని అంటే, వస్తుంది పోతమే ప్రభు అనుకోలేనంత స్థితిలో అయిపోయారు. చాలా సందర్భాల్లో ప్రభు మన జీవితంలో ఏ కార్యం చేయనప్పుడు, లేదా సమస్య మనం తీసే ప్రభు అని అడుగుతుంటే సమస్య ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు, రోగం తీసేయ్యానంటే అది ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు, కుటుంబంలో సమాధానం అయ్యా అంటే గొడవలు ఇంకా ఎక్కువ అవుతున్నప్పుడు మనం అనుకుంటాం ప్రభు మన ప్రార్థన ఆలకించట్లేదా అని. ఆలకించక కాదు, ఆయన కోణంలో పనిచేసుకుంటూ వస్తాడు. అది నీకు అర్థం చేసుకుంటూ రాదు. అక్కడ వస్తుంది ఎవరు? ప్రభువే. వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళ స్థాయి అంతా అమ్మో పోతువేమో అనుకున్నారు. దగ్గరకు వచ్చాను, మీరు భయపడొద్దు నేనే అంటున్నాడు. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, ప్రభు చెప్పిన ప్రతి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయాసపడుతున్నావు, నీ జీవితంలో ఉన్న సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు
ఆ సమస్యలు ఎలా తీరాలి, ఎలా తీర్చాలి, ఆయనకు ఒక లెక్క ఉంది, ఆయనకు సమయం ఉంది, ఆయనకు ప్రణాళిక ఉంది. నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఆ రోజుకల్లా ఇది అయిపోతే బాగుండు, ఆ నెలకల్లా ఇది అయిపోతే బాగుండు, ఆ వారం కల్లా ఇది అయిపోతే బాగుండు, ఆ టైం కల్లా ఇది అయిపోతే బాగుండు, ఇలా చేసేస్తే బాగుండు, ఎవరికి తెలియకుండా గుడ్డు చప్పుడు కాకుండా చేసేస్తే బాగుండు. నువ్వేదో అనుకుంటున్నావు, నీ సమస్య ఇలా తీరిపోతే బాగుండని చెప్పాను. నీ సమస్య తీరిపోవడం నీ దగ్గరే జ్ఞానం ఉంటే ఇంకా ప్రభు మీద ఆధారపడతావు ఎందుకు? నీ సమస్య తీరిపోగలిగిన ఆ మార్గం నీకే తెలిస్తే ఇంకా ప్రభు చూపించేది ఏముంది? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రభువు చేసే సహాయం కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. వాళ్ళు నావలో కొట్టబడుతున్నారు, వాళ్ళకి నెమ్మది ఇవ్వాలని చెప్పి ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ఒక పక్క. వాళ్ళు అనుకుంటున్నారు అలలతో కొట్టబడతాం ఒక సమస్య కాదు, ఇప్పుడు భూతం కూడా వచ్చేసింది, అయిపోయాం అనుకుంటున్నారు. చాలా సందర్భాల్లో మనం అయిపోయాం అనుకుంటాం చూడు, అయిపోం, అప్పుడే బయటపడతాం. ఇక అయిపోయింది అనుకుంటాం చూడు, ఇక అయిపోయింది అనుకున్నప్పుడు సమస్య అయిపోద్ది, మన బతుకేమైపోతాం. చాలా సందర్భాలు ఎలా ఉంటాయంటే, ఈ దెబ్బతో మన బతుకు అయిపోయింది, ఈ దెబ్బతో మన జీవితం అయిపోయింది, ఈ దెబ్బతో నా పరిస్థితులు అయిపోయినాయి, ఈ దెబ్బతో తిరిగి లేవాలి అనుకుంటాను చూడు. అసలు అదే మనకు అసలు మొదలు, అదే అసలు మొదలు. ఎందుకనంటే నువ్వు అయిపోయింది అనుకున్న చోటే ప్రభు ప్రారంభిస్తాడు. ఇది అవ్వదు అనే స్థితి వచ్చినప్పుడే ప్రభు అయ్యిద్ది నేను చేస్తానంటాడు. హల్లెలూయా. కాబట్టి ఒక విషయం, మొదటి విషయం ఏంటంటే, నువ్వేవైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. ఆయన చేసే కోణము, చేసే విధానం వేరుగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నమ్మాలంతే. ఏమైనా జరగని ప్రభు నాకు మేలే చేస్తాడు, నమ్మాలంతే. పరిస్థితులు చెప్పొద్దు, ఎంత ప్రార్థన చేసా ఏమీ జరగల, అవసరంలా, జరిగిద్ది. ఎలా జరగాలో ఆయన స్టైల్లో జరిగిద్ది. అలా అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వమని అడగడం తప్ప మరొక మార్గం మనకి లేదు. నువ్వు చేసే గొప్ప కార్యములు అర్థం చేసుకునే మార్గం నాకు ఇవ్వు అంతే. ఎలా చేస్తాడండి, ఎలా కలుపుతాడండి, ఎలా కడతాడండి, ఎలా తీసుకొస్తాడండి, ఎలా తీరతాయండి, ఎలాగ నీకు అనవసరం. నువ్వు ఆయన బిడ్డ అయినప్పుడు, ఆయనే దిక్కని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన అడుగుజాడలు నడుస్తున్నప్పుడు ఆయన చేస్తాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం గట్టిగా. అప్పుడు నేనేరా బాబు అని ఆయన చెప్పినప్పుడు అందరూ కుదురు కాముగా ఉన్నారు. ఈయన కూడా ఉండొచ్చుగా. పేతురు అంటాడు, నువ్వే అయితే నేను కూడా నేల మీద నడుచుకుంటూ వస్తా అన్నాడు. దేవుడు వాడుకునేది, అద్భుతాలు చేసేది రెండు రకాలండి. దేవుడు నిన్ను వాడుకునేదైనా అద్భుతం చేసేదా రెండు రకాలు. ఒకటి ఆయనే పిలిచి నీకు చెప్పి చేస్తాడు. రెండు, నీకు ఒక ఆశ ఉంటే, నువ్వు కోరితే, నువ్వు అడిగితే, అడిగింది ఆయనకు సంతోషం అయితే, ఆయన చిత్తమైతే, అవసరమైతే అడిగిన దాన్ని బట్టి కూడా చేస్తాడు. ఆయన నిన్ను పిలిచి నీకు చెప్పి నిన్ను వాడుకుంటానన్నా, నీ జీవితంలో కార్యం చేస్తానన్నా నీకు విశ్వాసం కావాలి. నువ్వు అడిగింది నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పినప్పుడైనా అది పొందుకుంటాక నీకు విశ్వాసం కావాలి. రెండు విషయాలు చెప్పా. ఒకటి, అసలు నువ్వు ప్రార్థన చేయలా, నువ్వు అడగలా, నువ్వు కోరలా, దేవుడే పిలిచి మరీ చెప్తున్నాడు, నిన్ను ఇలా చేస్తా, నీ బిడ్డలను ఇలా చేస్తా, నీ కుటుంబాన్ని ఇలా చేస్తా, నిన్ను ఇలా వాడుకుంటా. అది నమ్మడానికైనా నీకు విశ్వాసం కావాలి. అది నువ్వు అనుభవించడానికైనా, అది నీ జీవితంలో నెరవేరడానికైనా నీకు చాలా విశ్వాసం కావాలి. ఒకటి. రెండు, కొన్ని పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం, ఈ పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా, నువ్వు మేలు చేయి, తప్పించు, అద్భుతం చేయాలి. అప్పుడు జవాబు అంటే కార్యం కంటే ముందు ప్రభు చేస్తానని మాటిస్తాడు. మాట ఇచ్చినప్పుడు ఆ మాటను నమ్మాలి. నువ్వే అడిగావు కదా, ఇది చేయమన్నావు, చేస్తానన్నాడు, చేస్తానప్పుడు నమ్మాలి. ఆయనే చెప్పి చేస్తానన్నా నమ్మాల్సిందే. అది ఎంత గొప్ప కార్యమైనా, అది నువ్వు ఊహించిన కార్యమైనా, అది నీ జ్ఞానానికి మించిన కార్యమైనా ఆయన చేస్తానంటే నమ్మాల్సిందే. రెండు, నువ్వు అడిగావా ఏదైనా చేయమని, చేస్తా అన్నాడా, ఆయన చేస్తా అన్నాక ఇక నీ జీవితంలో అవకాశం లేదనిపిస్తుందా? అవ్వదేమో అని అడిగాను, ఆయన చేస్తా, కానీ ఇది ఎలా అయ్యింది అనిపిస్తుందా? నువ్వు నమ్మడమే తప్ప ఎన్ని ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటావు. ఆయనే పిలిచింది ఏదైనా చెప్పినా ఆయన చేస్తాడు. నువ్వు అడిగినప్పుడు నేను చేస్తానని చెప్పినా చేస్తాడు. నువ్వేం చేయాలండి, ఆయన చేస్తానని చెప్పి తడగొట్టేసుకుని పడుకోవాలి, అంతే.
ఇప్పుడు నేను నీళ్ళ మీద నడుపుతాను ప్రభు అన్నాడు, రా అన్నాడు, ఇక అయిపోయింది కదా పని. రా అన్నప్పుడు ఏమైంది, మాట వచ్చేసింది. ఇప్పుడు దేవుడు నాకేం చెప్పలా, నాకు ఒక వారం రోజుల నుంచి అనిపిస్తుంది, ఏసయ్య నాకు కారు ఇవ్వచ్చుగా, ఈ బైక్ మీద ఆడి తిరగను అనిపిస్తుంది. ప్రార్థన చేసే ఈ రాత్రి ఎత్తాను అన్నాడు. ఎత్తానంటే నేనెంత, నా సేవ ఎంత, అందులో నా ఖర్చులు ఎంత, నాకు ఇల్లే లేదు, పెళ్ళే లేదు, వాటిలే లేదు, ఈ సోదంతా అనవసరం. ఎత్తా అన్నాడా, ఎత్తాడు, వదిలేక అయిపోయింది. ఎత్తా అన్నాడా, ఇత్తాడు, అయిపోయింది. నాకు 20 మందే ఉన్నారు, నాకు 30 మందే ఉన్నారు, నాకు తిప్పుకొట్టి నెలకి ఇంత కూడా రావు, ఈ సోదంతా అనవసరం. ఎత్తా అన్నాడు, ఎత్తాడు, అయిపోయింది. నేను అడిగా కదా, ఎత్తా అన్నాడు కదా, ఎత్తాడు, అయిపోయింది. అసలు ఈ రాత్రి నేను అడగలేదండి, పడుకున్నానండి. రాత్రి చక్కగా ప్రార్థన చేసి యోసేపు కల్లోకి వచ్చి చెప్పినట్టు చెప్తున్నాడండి. ఏమని, నువ్వు సత్యలోపు ఒక 50 సంఘాలు కడతావు, ఒక్క 5 కార్లు తిరుగుతావు అన్నాడండి. ఈ చెప్పింది ఎవరు? అడిగినా నేను చేస్తానంటే చేస్తాడు, అడగకపోయినా నా ప్రణాళిక ఎదురా అంటే చేస్తాడు. రెండింటికి నేనేం చేయాలి, నమ్మాలంతే. రెండింటికి చేయాల్సింది ఒకటే. నువ్వు అడిగితే చెప్పినా చేస్తానని, నువ్వు అడగకుండా నా చెప్తమే ఇది, నా ప్రణాళిక ఇదని చేస్తా అని చెప్పినా, ఇక సందర్భాలని పరిస్థితుల్ని పట్టించుకోకూడదు. చేస్తా అన్నాడు, చేస్తాడు, అంతే అంతే. కానీ మనం ఏం చేస్తామనంటే పరిస్థితుల వైపు చూస్తాం. 2 సందర్భాల్లో కూడా ప్రభువే పిలిచి చేస్తానన్నా, నువ్వు అడిగినాక సరిలే చేస్తానన్నా, ఇంకా పరిస్థితుల వైపు చూడకూడదు, పరిస్థితులను లెక్కెట్టకూడదు, నీ జ్ఞానం వాడకూడదు, లోక జ్ఞానం వాడకూడదు, నీ బుద్ధిని వాడకూడదు. ఏది వాడినా ఎయిదర్ ఆ కార్యానికి దూరం అయిపోవచ్చు, ఆత్మీయ జీవితంలో వెనకబడిపోవచ్చు, ప్రభువే నీ మీద కోపించవచ్చు, ఏదైనా జరగవచ్చు. చేస్తాను అని చెప్పింది ఎలా అనే ప్రశ్నలు నీకు అనవసరంగా వచ్చి నువ్వు ఎలాగనే నీ జ్ఞానం వాడినప్పుడు చాలా నువ్వు కార్యానికి దూరం అన్నా ఉండొచ్చు, నువ్వు వెనకబడిపోవచ్చు, ఏదో ఒక రకంగా వెనకబడిపోవచ్చు, నష్టపోవచ్చు. 3 ప్రభు కోపం రావచ్చు, 3 జరుగుతుంది. నేను అంటున్నాను, దేవుడు నీ దగ్గరకు వచ్చి యోసేపుకి చెప్పినట్లు, మోషేకి చెప్పినట్లు ఈ రాత్రి ఒక మాట చెప్తే నమ్ముతావా, 100 ప్రశ్నలు వేసుకుంటావా? ప్రశ్నలు వర్షమే. ఎవరికి ప్రభువుకి చెప్తావా, నువ్వు వేసుకుంటావా? ఆయన నా భ్రమలే, నాకు ఎట్లా జరిగింది, ఆయన నా పిచ్చలే, నేను ఎందుకు అంత స్థితికి వస్తాను, నేను ఎందుకు ఆ స్థాయికి వస్తాను, నాకు అంత గొప్ప ఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి, నేను ఎక్కడ వాడబడతాను, నేను ఎక్కడ పరిచయం చేస్తాను, నేను ఎక్కడ సంఘం కడతాను, నేను ఎక్కడ ఆత్మలు సంపాదిస్తాను, నేను ఎక్కడ అంత గొప్పవాడు అవుతాను, ప్రశ్నలు వస్తాయా? లేకపోతే ప్రభు కృతజ్ఞత చెప్తా కూర్చుంటావా? ఏమని, నేనేం చేయగలను, నువ్వేం చేయక్కర్లే, ఆయన చేస్తానంటే ఆయన చేస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే, మళ్ళీ ఎక్కడికి వస్తున్నానంటే, పేతురు అడిగాడు, ఇది ప్రభు చెప్తేం కాదు, ప్రభు పేతురుని అడిగాడు, నువ్వే అయితే నేను అడుగుతా, ఓకే నడు, ఇందులో నాకు నష్టం లేదు, అభ్యంతరం లేదు, నడు అన్నాడు. పేతురు నడిచాడు, ప్రభువు వైపు చూస్తున్నంతసేపు నడిచాడు. ఇప్పుడు కొంతసేపటికి దృష్టి మరల్చాడు. ఇది మైనస్. ప్రభువు వైపు చూస్తున్నంతసేపు ప్రభువులో అసాధ్యమైనది ఏది లేదు కదా. కానీ మనం దేని వైపు చూస్తాం, పరిస్థితి వైపు చూస్తాం, అటు పక్కన ఉన్న మనిషి మాట వైపు చూస్తాం, డాక్టర్ చెప్పిన రిపోర్ట్ వైపు చూస్తాం, ఏమండి, అటు పక్కన మన శత్రువు చెప్తున్న మాట వైపు చూస్తాం, ఏమండి, తెలిసినోడు ఎవడు అనే మాట వైపు చూస్తాం, వెనక్కి లాగే మాటల వైపు చూస్తాం, నలుగురు అనుకునే మాటల వైపు చూస్తాం. కానీ ఎవరి వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి, దేవుని వైపు చూడాలి. పరిస్థితి వైపు చూసిన పేతురు మునిగిపోసాగాడు. నేను అదే చెప్పినాక నమ్మాలంతే. ఇంక మళ్ళీ నువ్వు ఆ పని అయ్యేదాకా నువ్వు ఎట్టంటే పెట్టకూడదు. చెప్పినాక ఏం చేయాలి, చేస్తాను అన్నప్పుడు నమ్మాలి, నువ్వు చేయాల్సింది చేయాలి. ఆయన అక్కడ ఏం చేశాడు, నమ్మాడు, వచ్చాడు, మళ్ళీ సగంలో అల్ప విశ్వాసం చూపించాడు. ఇప్పుడు దానివల్ల నష్టపోతావు. చెప్పాను 3 జరుగుతాయని, ఏదో ఒకటి. ప్రభు కోపం మీద రావచ్చు, నువ్వు వెనకన్నా పడిపోవచ్చు, దానికి దూరమన్నా అయిపోవచ్చు. ఏమండి, ఇప్పుడు ఏమైపోతున్నా, నష్టపోతున్నాడు, అక్కడ మునిగిపోతున్నాడు. అక్కడ మిగతా వాళ్ళు కుదురుగా ఉన్నారు.
నాకు ఇది దయచేయి అని చెప్పి అడగనోళ్ళు కుదురుగా ఉన్నారు. నేను గొప్ప అద్భుతం చూస్తాను అని అడగనోళ్ళు బాగానే ఉన్నారు, నావలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు అద్భుతం కావాలి, నాకు ఆశ్చర్యం కావాలి, నేను గొప్పవి చూడాలన్నోడు ఆఖరి వరకు విశ్వాసంలో బలంగానే ఉండాలి. మిగతా 11 మంది ఎలా ఉన్నారు? వాళ్ళు సేఫ్, నావలో ఉన్నారు, మునిగిపోట్ల వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. నేను అద్భుతం చూడాలని చెప్పిన ముందుకు వచ్చినోడు ఆ విశ్వాసం కాపాడుకోకపోవడం వల్ల మునిగిపోతున్నాడు. నువ్వే బాబతే? కుదురుకుండే రకమా, కోరి తెచ్చుకునే రకమా? కుదురుకుంటాం అంటే ఏంటి? నువ్వే చేస్తే చేయి ప్రభువా నీకు స్తోత్రం, ఇది కుదురుకుండే రకం. కోరి తెచ్చుకునేదంటే నాకు అది కావాల్సిందే, నాక చెయ్యాల్సిందే, నాకది ఇవ్వాల్సిందే, నాకు ఇల్లు కట్టాల్సిందే, కోరి తెచ్చుకునేది. కోరి తెచ్చుకున్న అంటే ఏంటి? పరిస్థితులు ఏమైనా గజిబిజి అయిపోయింది అనుకో, నువ్వు పేతురులాగా భయపడిపోతావు. కుదురుకున్నావు అనుకో, ప్రభు చిత్తమైతే ఏదైనా చేస్తాడు, లేకపోతే లేదు. దానికైనా విశ్వాసం కావాలి. కోరి తెచ్చుకునేటప్పుడు ఏంటి? ఆఖరి దాకా విశ్వాసం కావాలి. కోరుకుంటున్నా, ఆఖరి దాకా ఏం కావాలి? విశ్వాసం కావాలి. పేతురు కోరుకున్నాడు, నేను నీ దగ్గరకు వస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు దాకా నీకేం ఉండాలి? విశ్వాసం ఉండాలి. కానీ పరిస్థితుల్లో చూస్తున్నాడు. నేను అంటున్నాను, పేతురే కాదు, ఎంతటోళమైనా మన భక్తిలో మనం ఏం చేస్తామంటే మొదటగా పరిస్థితుల వైపే చూస్తాం. ఈ రాత్రి నేను నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు గొప్పగా స్వతంత్రించుకోవాలంటే పరిస్థితుల వైపు కాక ప్రభు వైపే చూడాలి. హల్లెలూయా. చూడండి ఒకసారి ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను కనుక సారా తమలో నవ్వుకొని. ఇప్పుడు ఎందుకు దేవుడు చెప్పిన మాటను నమ్మలేకపోయింది? తన పరిస్థితి, విశ్వాసం లేకపోవడం కారణం ఏంటి? లేకపోయిందనంటే అదే చెప్తున్నా ఫస్ట్ నుంచి వాక్యం, మళ్ళీ అక్కడికి వెళ్తాం. పరిస్థితులే కారణం అని చెప్తున్నా కదా ఫస్ట్ నుంచి. మన పరిస్థితులే చూడకూడదు. ఇప్పుడు ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు? సంవత్సరం తిరుగులో నీ భార్య బిడ్డను ఎత్తుకునేది. ఇప్పుడు దేని వైపు చూస్తుంది? నా పరిస్థితి ఏంటి? స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ధర్మం నిలిచిపోయింది, నా భర్త ముసలుడు అయిపోయాడు. పరిస్థితి వైపు చూస్తుంది, పరిస్థితి వైపు చూస్తుంది. నెల చెప్తుంది దాని నుంచి. ఇప్పుడు ఆయనే చేస్తాను అన్నాడు, వీళ్ళు అడిగితే చేస్తా అంటున్నాడు. ఇక్కడ 25 ఏళ్ళ నుంచి నేను చేస్తా అంటున్నాడు. 25 ఏళ్ల క్రితం భర్తకి బలం ఉంది, భార్యకి బలం ఉంది కాబట్టి నమ్మింది. సర్లే అయ్యా అని చెప్పి వచ్చింది. ఎక్కడ దిగుతాడు తిరిగింది. ఐగుప్తు వెళ్దామంటే ఐగుప్తు వచ్చింది. చెల్లెని చెప్పంటే చెల్లెని చెప్పింది. ఫిలిస్తీ దేశంకి వెళ్దామంటే అక్కడికి వెళ్ళింది. చెల్లెని చెప్పంటే చెల్లెని చెప్పింది. ఏది చెప్తే చేసింది. అప్పుడు దాకా ఓకే. ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు విశ్వాసం సన్నగిలిపోలా? 14 సంవత్సరాలు అయింది దగ్గర విశ్వాసం సన్నగిలిపోయి ఏం చేసింది? హగరుతో పొమ్మంది. ఇప్పుడు అదేమన్నా పరిష్కారం అయిందా? దేవుడు ఒక మార్గం, దేవుడు చేస్తానని చెప్పినాక ఈవిడు సొంత ప్రయత్నాలు అదేమన్నా సంతోషం తెచ్చిపెట్టిందా? తెచ్చిపెట్టలా. హగరు గర్భవతి కానీ ఇంకా కుళ్ళిపోయింది, ఇంకా కోపం తెచ్చుకుంది, ఇంకా చాడిస్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దేవుడు చేస్తాను అని చెప్పి నాకు తొందరపడితే ఉన్న ఉపయోగమా? సరే ఒక మిస్టేక్ చేసింది, ప్రభు అయినా నేను నీకు ఏమన్నా అంటలా. మళ్ళీ ఇప్పుడు దగ్గర 14 ఏళ్ళు అయిన తర్వాత ప్రభు వచ్చి అంటాడు, నీ భార్యకి నేను గర్భఫలం ఇస్తాను అంటున్నాడు. వచ్చే సంవత్సరం కల్లా పని అయిపోద్ది అంటున్నాడు. ఇప్పుడు బాధ ఏంటి? నాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా గర్భాశయం పనిచేయట్లేదు, నా అండాశయాలు పనిచేయట్లేదు, నా భర్త ముసలోడు అయిపోయాడు, మేము కలుసుకోలేకపోతున్నాం, నాకు ఇప్పుడు ఎలా పిల్లలు పుడతారు? తన పరిస్థితి వైపు, తన ఆరోగ్యం వైపు, తన ధర్మం వైపు, లోక రీతి వైపు చూస్తుంది. అందరికీ జరిగేలాగా తనకి జరిగే అవకాశం ఉంటే నమ్మేంత పెద్ద కష్టమా? 25 ఏళ్ళ అమ్మాయి దగ్గరకు వచ్చి 27 ఏళ్ళ భర్త 25 ఏళ్ళ భార్య దగ్గరకు వచ్చి నీకు పిల్లల్ని ఇస్తానంటే అదేమన్నా పెద్ద కష్టం నమ్మడం?
నాకు డేట్లు టైంకి వస్తున్నాయి, మా ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, మేము కలుసుకుంటున్నాం, నాకు పిల్లలు పుడతారు, నమ్మడం పెద్ద కష్టమా? అది కష్టమే కాదు. దేన్ని బట్టి కష్టం కాదు, నీ పరిస్థితులను బట్టి నీకు కష్టం కాదు. అసలు నీ పరిస్థితుల్లో 0% అవకాశమైనా ప్రభువు మాట్లాడితే నమ్మగలవా? శారాలాగా అనుమానిస్తావా? నవ్వుతావా? ఆశ్చర్యపడితే ఏం చేస్తావు? అబ్రహాం పాపం ఏం మాట్లాడట్లా, శారం ఏమంటుంది, 90 ఏళ్ళు నాకు, 100 ఏళ్ళు మా ఆయనకి, మా పిల్లలు పుడతారు. అప్పుడు ఆయన అంటాడు, నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? స్తోత్రం చెప్పు. ఏంటంట? నీ భార్య ఏంటి, వృద్ధురాలనే నేను అంటావా అనుకుంటుంది, నాకు అసాధ్యమే. నీ పరిస్థితి నీకు అసాధ్యమే, కానీ దేవుడికి ఏ పరిస్థితి అసాధ్యం అండి? ఏదైనా పరిస్థితిలో నేను ఈ పని చేయలేనని చెప్పిన ప్రభువు చెప్తాడా? మనకు అనిపించింది చేయి దాటిపోయింది, సమయం అయిపోయింది, ఇక ఇప్పుడు అవసరంలా, కాలం మించిపోయింది మనకు అనిపించింది. ప్రభువుకి అలాంటిది ఏమైనా ఉంటుందా? దేవుడే చేస్తానని చెప్పి నీ జీవితానికి ఏదన్నా వాగ్దానం చేశాడా? అసలు నీ జీవితానికి కానీ, నీ జ్ఞానానికి కానీ, నీ రూపాయికి కానీ, నీ కుటుంబానికి కానీ, లేకపోతే నీ పితరుల ఆ కుటుంబ చరిత్రకు కానీ, దేవుడు చెప్పిన మాటకు కానీ ఏమీ మ్యాచ్ అవ్వట్లేదా? మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నమ్మాలంటే ఆశ్చర్యంగా, అనుమానంగా ఉందా? అప్పుడు నీదేం భక్తి? ఏమండి, శారా కూడా తన పరిస్థితినే చూస్తుంది. శారా కూడా తన పరిస్థితిని చూస్తుంది. నీ పరిస్థితిని చూసి నమ్మగలిగితే నమ్మకం నీ మీద కదా, దేవుడి మీదే ఉంది. ఇంకా నీ పరిస్థితి చూసి నమ్మగలిగావంటే నమ్మకం ఎవరి మీద? నీ మీద. ఇప్పుడు మోషేని వచ్చి రా వెళ్దామా, నీ ద్వారా విడిపిస్తారంటే నేను ఒక ప్రయత్నం చేస్తాను, అవ్వలేదు, ఇప్పుడు వెళ్ళి ఏం చేద్దాం, వద్దంటాడు. మునుపు ఆధారపడింది నీ శక్తి మీద, ప్రభువు చెప్తుంది ఇప్పుడు నా శక్తి మీద చూపిస్తాను రా అంటున్నాడు. మోషే రాలేకపోతున్నాడు ముందు. నేను అంటున్నాను, నువ్వు దేవుని కార్యాలు నమ్మడానికి నీ పరిస్థితులను అనుకూలించాలా, నీ ఆరోగ్యాన్ని అనుకూలించాలా, నీకు దగ్గర ధనం అనుకూలించాలా, నీ చదువులను అనుకూలించాలా, ఏం అక్కర్లా. ఒకటి ఆయన చెప్పి నువ్వు నమ్మితే చాలు. యెహోవాకు అసాధ్యమైంది ఆయన నీకు చెప్పడమే ఎక్కువ, నీకు వాగ్దానం చేయడమే ఎక్కువ, నేను దర్శించడమే ఎక్కువ, నీకు మాట ఎత్తడమే ఎక్కువ. ఇచ్చిన నువ్వు నమ్మకపోవడం నీకేంటి? బెట్టి చేసాను సినిమా మనకుందా? చక్కగా రాసుకుంటాం, డేట్ వేసుకుంటాం, పెట్టుకుంటాం, చేస్తా అన్నాడు అనుకుంటాం, నమ్మడం అంతే. ఎన్నాళ్ళనే అయిపోయి అది నీ జీవితంలో అనుభవించుకుని నువ్వు మట్టికైతే చాలు. చేస్తా అన్నాడు కదా, నీ జీవితంలో చేస్తున్నాడు కదా, నోట్ చేసి పెట్టుకో. చేస్తా అన్నాడు కదా, నీ పిల్లల జీవితంలో చేస్తున్నాడు కదా, నువ్వు ఉన్నా లేకపోయినా అవసరం లేదు. ఇంకా నీ పిల్లలను గొప్ప చేస్తా అన్నాడా? అబ్రహాము నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తాను, అది అబ్రహాం నువ్వు చూసాడా? అబ్రహాం కావాల్సింది ఏంటి? నాకు కుమారుడు కావాలి, నీ సంతానం నిశ్చయంగా ఆశీర్వదిస్తా, నీ సంతానం లోకానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. అవన్నీ అబ్రహాం చూస్తాడా? అక్కర్లా. అవన్నీ అబ్రహాం చూడాల్సిన అవసరం లేదు. ఆయన మాట ఇస్తే చేస్తాడే చేయడా? ఇప్పుడు నేను ఉండాలి ఏంటి? స్తోత్రం చెప్పు. నీ బిడ్డలను ఆశ్రదిస్తా అన్నప్పుడు నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటేనండి, ఆయన మాట అంటే మాటే. నీకు రావాల్సింది కావాల్సింది నమ్మడం అంతే. శారా నమ్మకపోయేటప్పటికి ఆయన కోపం వచ్చింది. అబ్రహాము, శారా నవ్వుతుంది ఏంటి? నేను నవ్వలేదయ్యా, నువ్వు నవ్వావు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైంది ఏముందండి? ఈ సంఘంలో ఎన్నెన్ని కార్యాలు చూసాం. డాక్టర్లు అవకాశం లేదన్నప్పుడు, చచ్చిపోతారన్నప్పుడు, ఆపరేషన్ చేసినా చెప్పలేమన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికించాడు దేవుడు. ఎన్ని కార్యాలు చూసాం. అది ఆరోగ్యాలైనా, గర్భఫలాలైనా, చదువులైనా, ఉద్యోగాలైనా. అడిగితేనే ఆయన మాట ఇచ్చి ఎన్ని కార్యాలు చేయలేదు? అడిగితేనే చేశాడే. అడిగిన వాటిలోనే చేస్తానంటే చేస్తే ఆయనే నీకు మాట ఇచ్చినప్పుడు నమ్మడానికి ఏమైంది? నమ్మడమే.
అదిగో నమ్మకపోతే దేవుని కోపం వచ్చింది. నమ్మకపోతే అదిగో వెనకబడిపోయి మునిగిపోయాడు చూడు. నమ్మకపోతే నష్టపోతావు చూడు. లోకాసు వార్త అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఇట్లా ఇదే సీన్ రిపీట్. ఏమైంది? 18వ వచనం, 1:18. నేను ముసలోణ్ణి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు నువ్వు మాట్లాడక మౌనమైపోతావు. 9 నెలలు మోగోడు అయిపోయాడండి. ఎందుకు? నమ్మలేదంతే. దేవదూత వచ్చి డైరెక్ట్గా ముఖాముఖిగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది ఎలాగా, నేను బహుకాలం వృద్ధుడిని, నా భార్య వృద్ధురాలు. అసలు అబ్రహాము పితరులకి, వీళ్ళ పితరుడే కదా అబ్రహాము, వీళ్ళ మూల పితరుడే కదా, వీళ్ళ ఇజ్రాయెల్ జాతి మొత్తం ఈ వాగ్దానంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. అదే కార్యం నీ పట్ల చేస్తుంటే నమ్మవే. అదే మిస్టేక్ చేస్తుంది కదా సారమ్మ కూడా ఒకప్పుడు. మీ జాతికి మూల పితుర్రాలు సారమ్మ. సారమ్మ కూడా ఒకరోజు ఇదే మాట మాట్లాడి దేవుని కోపానికి గురైంది కదా. సో అఫ్కోర్స్ అక్కడ శిక్షించడానికి ఏమీ లేదు, ఆవిడ గద్దించారంతే. నీకు ఈ స్టోరీ తెలుసు కదా, నువ్వు యాజకుడు కదా, నిత్యము దేవుని దగ్గర గడుపుతావు కదా, నీ ధర్మశాస్త్రం తెలుసు కదా, నీకు మూలపాఠాలు తెలుసు కదా. ఇదే సందర్భంలో దేవుని కోపం వచ్చింది కదా, మళ్ళీ నువ్వు ఎట్ట మూర్ఖంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్ట అజ్ఞానంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్ట విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నావు, నీకు అన్నీ తెలిసిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావు? ఏమంటే కొత్తగా సంఘానికి వచ్చినోడికి ఇవి రాత్రి ఇతను ప్రవచించినట్టు అవుతావు అంటే వాడు నమ్మకపోతే ఓకే అని వదిలేద్దాం. వాడు కొత్తగా సంఘానికి ఇవాళ వచ్చాడు, వాడికి ప్రభువు తెలియదు, వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, ప్రభు మాట తెలియదు, ఆ నమ్మలేదనంటే జరిగిద్దా, తీరిద్దా, బాగుపడతానా? ఆడంటే ఒక అర్థం ఉంది. పోనీ నువ్వు ఎన్నాళ్ళ నుంచో దేవుల్లో ఉండి రక్షణ పొందుకుని ఎన్నో వాక్యాలు విని, ఎన్నో సాక్ష్యాలు విని, ఎన్నో కార్యాలు చూసి అనుభవించి ఈ రోజు నువ్వు కూడా జరిగిద్దా అని అంటే దానికి అర్థం ఉందా? జరిగిద్దంటే అర్థం ఉందా? ప్రభువుకి అసాధ్యమైన కార్యం ఉందండి. ఇప్పుడు ఆ మాట నమ్మలేదు కాబట్టి దేవదూత అంటుంది, నువ్వు ఆ రోజు వరకు మోగడం అయిపోతావు. నమ్మకపోతే కార్యం చూడకపోవడమే కాదు, కోపానికి గురవుతాం. నమ్మకపోతే నువ్వు ఈ రాత్రి దేవుడు నీకు ఏం చెప్పినా నమ్మగలవా? నీ జీవితం గురించి ఏం చెప్పినా నమ్మగలవా? నీ భవిష్యత్తు గురించి ఏం చెప్పినా నమ్మగలవా? నువ్వు అడిగిన దాని విషయంలో ఆయన చేస్తానన్నమాట ఏదైనా నమ్మగలవా? నమ్ముటిని వలన అయితే మరి మన పరిస్థితులు అయ్యేక ప్రాబ్లం. ఇక్కడ నేను ముసలోడిని, మా సుఖం కలగట్లేదే, మీ ముసలోళ్ళమే. ఆది కాండం నుంచి లోక సూత్రం ప్రాబ్లం ఏంటి? పరిస్థితులు. నా పరిస్థితి ఇలా ఉండగా అది ఎలాగా? అదే రాత్రి నేను చెప్పే సారాంశం. నువ్వు ప్రభువుని నమ్మేవా, నీ పరిస్థితులు పట్టించుకోడు. నీ పరిస్థితులను బట్టి విశ్వాసంలో సన్నగలకూడదు. నీ పరిస్థితులను బట్టి వెనకడుగు వేయకూడదు. పరిస్థితులను బట్టి భయపడకూడదు. భయపడ్డాడు, మునిగిపోతున్నాడు. నువ్వు ఏమండి? వారు ఇజ్రాయేలు అయినప్పుడు, ఇజ్రాయేల్ దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు, ఐగుప్తుల చెరలో నుంచి సముద్రాన్ని పాయలు చేసి మరి విడిపించినప్పుడు, వడగండ్లు పంపించి వర్షం కురిపించినప్పుడు, యుద్ధం చేసినప్పుడు, మిడతలు పంపించి యుద్ధం చేసినప్పుడు, ఒక్కడు వచ్చాడు లింగ్లిట్ కంట. దేవుడు వాడిని కలవడానికి విజయం ఇవ్వడా, జయం ఇవ్వడా, సహాయం చేయడా? ఆడిని చూసి 40 రోజుల నుంచి పోసుకుంటున్నారు. ఏంట్రా అంటే అమ్మరా 9 అడుగులు 9.5 అడుగులు ఉన్నాడు, మేము ఎంత ఉంటాం? 5.5 అడుగులు 6 అడుగులు ఉంటాం. ఆడు మోసే అదేంటిది బల్లు. ఆ బల్లు ఎంత ఉంది? అది 60 కేజీలు ఉందంట. అది ఇసిరేది బల్లుమేనా? ఇసిరేది అది 60 కేజీల పైన ఉందంట. అది దాని ముక్కు కొనే 14 కేజీలు ఉంది. అలా ఎన్ని లెక్కలేస్తున్నారు.
ఇక ఎన్ని ఎందుకురా, నీ దేవుడు ఎవరు? జీవం కలిగిన దేవుడు, నిత్యం మీతో ఉంటా అన్నాడు. బెదుట సకల దేశాలకి భయమే అన్నాడు. మీరు ఆయన సేవించినంతకాలం ఆయన మీకు ఇస్తానే ఉంటా అన్నాడు. మరి వాళ్ళు ఏం చూస్తున్నారు ఇంకా కూడా? ఆడు మరి అంత ఎత్తున్నాడు, అసలు ఆడిని చూస్తేనే అమ్మో భయం వేస్తుంది, ఇజ్రాయిల్ని తిరస్కరించేవాడు వీడే, భయపడిపోతున్నారు, కసకస వణికేస్తున్నారు. 40 రోజులు వేస్ట్ చేశారు. 40 రోజులు అదే వెనకబడిపోతామంటే అదే 40 రోజులు వేస్ట్ చేశారు. వృధా అయిపోతాయి. విశ్వాసం లేనంతకాలం ఆ దినాలు, ఆ సంవత్సరాలు వృధా అయిపోతాయి, అంతే వృధాగా పోతాయి. ఒకడు వచ్చాడు క్యారేజీలు పెట్టుకుని, అసలు చూడటానికి ఎవడు లెక్క పెట్టలేడు, నమ్మలేడు, ఒప్పుకోలేడు. ఆడొచ్చి అన్నాడు, ఈ సున్నతి లేని వాడు వచ్చి మనల్ని తిరస్కరించడం ఏంటి? ఈ సున్నతి లేని వాడు వచ్చి మనల్ని అంటవేంటి? నేను చంపేస్తాను అండి. ఊరి ఆడు చూస్తే అంటున్నాడు. మళ్ళీ పాపం వీడు విశ్వాసంతో మాట్లాడుతుంటే వీడు మళ్ళీ వెనకలా అవుతారండి. వీడు అన్నయ్య వచ్చి నువ్వు గర్విష్ఠుడివి, నువ్వు యుద్ధం చూస్తానికి వచ్చు అని చెప్పని అంటాడు. నేనేమన్నాను అన్న, మాటేగా అన్నా అంటాడు. ఆ మాట ఆ నోట ఈ నోట పడి రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు అంటాడు, ఊరి నాన్న చిట్టి కన్నా ఆడు చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసి పెరిగాడు రా, ఆడు రోజు జిమ్ చేస్తాడు రా, ఆడు రోజు యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు రా, ఆడు ఎక్సర్సైజులు చేస్తాడు రా, నీకేమి రాదురా, నువ్వు ఏడవలేవు, ఏడుస్తాను అని ముందు పంపించలేవు. వీడికి ఎట్టకి విశ్వాసం లేదు సౌలుకి. ఆడు చేస్తా అంటున్నాడు కదా. కొంతమంది అంతే, వాళ్ళు ఆడవలేరు, ఎవడన్నా చేస్తారంటే చేయనివ్వరు. ఏమండి, వాడు ఒకటి ఆడవలేడు, ఎవడన్నా చేస్తుంటే ఎనమల పేర్లు పెడతారు. అరే నువ్వు గెలవలేదురా, ఏది ఇది కట్టుకో చూద్దాం, ఈ కవచం ధరించి చూద్దాం, ఈ కత్తి తిప్పు చూద్దాం. పాపం దావీదు చెప్పాడు కదా రాజుగారు అని చెప్పి పెట్టుకున్నాడు. అంటాడు, ఇవన్నీ నాకు అలవాటు లేదండి. అప్పుడు రాజుగారు, వీడి కవచం ధరించుకుంటే రాట్లా, వీడి కత్తి పట్టుకుంటే రాట్లా, వీడు ఎట్టా గెలుస్తాడు అంటే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ ఏం చెప్పాడు? సినిమా అంతా కల్పితం అండి. దావీదు రియల్. తిప్పి కొడితే 17 ఏళ్ళు బచ్చాగల్లాగా ఉన్నాడు. ఆ స్టోరీ ఏమో భాష కన్నా ఎక్కువ స్టోరీ ఉంది, ఎంత స్టోరీ ఉంది. రాజా ఇవన్నీ నాకు అక్కర్లేదు, కానీ ఒక స్టోరీ చెప్తుంటావా? సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు, నా మందులో ఒక చిన్న గొర్రెపిల్ల పట్టుకెళ్తున్నప్పుడు, నా గొర్రెపిల్ల సాగకూడదని చెప్పి నాకు రోషం పుట్టినప్పుడు నా ప్రభువు నా చేత చెప్పే స్టోరీకి వాడి సైజుకి ఏమైనా సంబంధం ఉందా? అక్కర్లా. ప్రభు మనతో ఉంటే మన బ్యాక్గ్రౌండ్, మన కెపాసిటీ, మన చదువు ఏం అక్కర్లా. ప్రభు మనతో ఉంటే చాలు. హల్లెలూయా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే. ఇది మనం పాడతాం, దావీదు పాటిస్తాడు. ఆ తోడు ఆయన ఉంటే నాకేం భయం అంటాడు. మిగతా వాళ్ళందరికీ ఆ ధైర్యం లేదు. నా ముందు ఆయన ఉన్నాడు, నేను దేనికి భయపడతా, నేను దేనికి బెదరను అంటాడు. రాజుగారు చెప్పిన స్టోరీ నాకు ఆ నోట్లో మాట రాలా. నేను సింహాన్ని చంపా, ఎలుగుబండిని చంపా, ఇస్తున్నలో ఎంత ఆ నరికేసి కాకులు కుక్కలకి ఎద్దకేసేస్తా అంటున్నాడు. ఆ రోషం చూసి నాకు సౌలు గారు చప్పబడిపోయి, వెళ్ళరా బాబు వెళ్ళరా, వెళ్ళరా బాబు నువ్వు వెళ్ళరా, గెలిచావంటే నా కూతుర్ని పెళ్లి చేస్తాను వెళ్ళరా, ప్రాఫిట్ వెళ్ళరా అన్నాడు. వెళ్ళాడు. ఏమండి, ఆడ ఆశ్చర్యపోయాడు. ఊరే నువ్వేంటిరా, రా నా దేవతలు కనిపిస్తా అంటున్నాడు. ఎవర్రా నీ దేవతలో? నేను జీవం కలిగిన దేవుని పేరట వస్తున్నా. యుద్ధము నువ్వు చూస్తావేంట్రా, నా దేవుడిని చూడరా, కొట్టేది నేను కదా దెబ్బ ఆయన. అంత ఏమండి, ప్రాణాలకు తెగించాడంటే విశ్వాసమే అది. అంత బచ్చాగాడు, అంత పెద్ద ఒక రాక్షసులాంటి ముందుకెళ్ళి నుంచున్నాడు. అంటే ఏంటి, యుద్ధం నాది కాదురా యెహోవాదే అంటాడు. అసలు నమ్మాలిగా, ధైర్యం ఉండాలిగా, మునుపటి అనుభవాలు అలా ప్రోత్సహించాలిగా. దావీదు అందుకే కింగ్ అయ్యాడు. దేన్ని బట్టి కింగ్ అయ్యాడు? విశ్వాసం. నమ్మాడంతే. ఆడు ప్రగల్భాలు పలికాడు. ఏమండి, గుళ్యాత్ గాడు ఆడు వాయిస్ ఎంత ఉండొచ్చు, ఆడు ప్రగల్భాలు పలికి అని చెప్పానంటే ఎంత భయం పుట్టాలి.
రారా ఏంటి? నేను కాదురా నా దేవుడు అంటున్నాడు. ఒకే ఒక్క దెబ్బ అంతే, ఒకే ఒక్క దెబ్బ, విశ్వాసం దెబ్బ, విశ్వాసం దెబ్బ. ఏట్లో నుంచి 5 రాళ్ళు ఏరాడు. గొల్యాతుకి ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారట. ఈడైపోతే వాళ్ళు రండిరా అని చెప్పి 4 దగ్గర పెట్టుకున్నాడు. మా అన్నయ్య పడిపోయాడు కదా అని చెప్పినప్పుడు నువ్వు తాళ్ళని పడాత్తాకి ఇంకా విశ్వాసంతో 4 రాళ్ళు వేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళ అన్నయ్య తెచ్చాడు అనుకో, మా అన్నయ్యని చంపేసేవారు అని చెప్పిన వస్తే వాళ్ళని చంపేస్తా కూడా 4 రాళ్ళు వేసుకున్నాడు. ఎంత విశ్వాసం అది! ఒకటి తగలపోతే ఒకటని కాదు, ఇది తగలపోతే అది లేదేం కాదు. వాళ్ళు మొత్తం 5, ఒక నేష్య వస్తే 4కి ఒక తల ఒక రాయ. విశ్వాసం అండి. విశ్వాసం స్థాయి అంత గొప్పగా ఉంటుందో దేవుని కార్యంలో నువ్వు అంత గొప్పగా రుచి వస్తావు. హల్లెలూయా. నమ్మాడు, దేవునికి ప్రార్థన చేయలే, దేవుని దగ్గర అడగల, ఎల్లా వద్దానలా, అక్కడ నమ్మాడు. దేవునికి అవమానం వచ్చే చోట నిలబడితే దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. 40 రోజుల నుంచి ఇక్కడ వస్తున్నాడంట. సో ఇక్కడ దేవునికి అవమానం జరుగుతుంది, నేను దేవుని పక్షం నిలబడతా, దేవుడు నన్ను బట్టి అని కను తెచ్చుకుని నమ్మాడంతే. దేవుడే వాగ్దానం చేయాలి, దేవుడే మాట వల్ల నమ్మాడంతే. దేవుడు మునుపు నాకు తోడే ఉన్నప్పుడు, నా గొర్రెపిల్ల కోసం అంత చేసినప్పుడు, దేశం కోసం ఆయన నామం కోసం నిలబడితే చేయడా అన్నాడంతే, వెళ్ళాడంతే. దెబ్బకు రాయేసి కాడితే ముందుకు పడితే ఆడి కత్తితోనే ఆడి తలకాయ నరికేసి ఒక చేతితో కత్తి ఒక చేతి తలకేసుకొచ్చాడు. విశ్వాసమే, అందమించేం లేదు. హల్లెలూయా. నమ్ముతామా? మనం నమ్ముతామా? మునిపెన్నో చూసుంటాం, మునిపెన్నో వినుంటాం, మునిపెన్నో అనుభవించుంటాం, మునిపెన్నో మన పరిసరాల్లో, మన సంఘంలో, మన జీవితంలో కూడా చూసే ఉంటాం. ఈ రోజున గొప్పది వచ్చిందనుకో, దావీదులాగా ఎన్నో చూసాం, ఇది లెక్క దేవుడే చేస్తాడు, ఈ మొండితనం వచ్చిద్దా? నీకు అసలు ఉందా ఈ రాత్రి? నా జీవితంలో ఎన్నో చూసా, సంఘంలో ఎన్నో చూసా, నా దేవుడు ఇప్పుడు నాతో ఉన్నాడు, ఇప్పుడు వదిలిపెట్టో, ఏం కాదు, మొండితనం నీకు వచ్చేద్దా? రాదు. రెడ్డొచ్చే మొదలైనట్టుగా ఏంటమ్మా దిగలుకుందో, ఏం చెప్పునయ్యో. నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ప్రభు కార్యాలు చేయలేదా? సమస్యలు తప్పించలేదా? ప్రాణాపాయాలు తప్పించలేదా? ప్రార్థన చేసి జవాబు ఇవ్వలేదా? ఎంతసేపు పొరగడిపోయి అన్నట్టుగా అంతేనా? ఒక కొత్త సమస్య రాగానే మళ్ళీ ఏడుపు ఎందుకు వచ్చింది నీకు? భయం వేసేస్తుంది, వణుకొచ్చేస్తుంది, ఏమైపోద్ది? ఏమైద్ది? ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు ఏదో అయిపోతాకి, ఇప్పుడు దాకా రోడ్డు మీద పెట్టి అవమానం పాలు చేశాడా? ఇప్పుడు దాకా రోడ్డు మీద పెట్టి అడుగు మీద చేశాడా? ఏమైపోద్ది? నువ్వు ఇదైపోద్ది ఏమైపోద్దండి? స్తోత్రం చెప్పు. ఏమవదు, ఏమైంది? టెన్షన్ పడి బీపీలు షుగర్లు పెరుగుతున్న తప్ప ఏముండదు. స్తోత్రం చెప్పు. ఏమైందండి అర్థం? నువ్వు పరిస్థితుల వైపు చూడడమే తప్పు. అది చూస్తేనే ఏదో అయిద్దని భయం. అంతే. ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూసుకుంటూ సాగిపో. ఏంది చేశాడండి దేవుడు మన జీవితాల్లో? ఈరోజున ఒక అప్పో, ఒక రోగమో, ఒక సమస్య, ఒక నిందో, ఒక బాధో, ఒక కష్టమో, ఒక కరువు వచ్చిందనుకో, ఇన్ని చేసినోడి వాళ్ళు సంపేత అక్కడ ఇప్పుడు దాకా చేసుకొచ్చాడు నీకు. ఇన్ని చేసుకొచ్చినోడి సముద్రం దగ్గర సంపేత తీసుకొచ్చాడు. వాళ్ళు అదే అన్నారు, మమ్మల్ని అక్కడ సంపేత తెచ్చాడండి మోషే. సంపేత అక్కడే చంపేసేవాడు మమ్మల్ని. 10 కార్యాలు చేసి 10 తెగుళ్ళు పంపించి వాళ్ళ బిడ్డలు చంపేసి మీ బిడ్డలు కాబట్టి ఇక్కడ తెచ్చి చంపేస్తాడా? ఏంటండి మాటలో, పిచ్చి మాటలో. ఇప్పుడు ఏం కార్యం జరిగిద్దని ఎదురు చూడాలి. ఇప్పుడు ఎలాంటి సహాయం జరిగిద్దని ఎదురు చూడాలి. ఇప్పుడు ఎలా కార్యం ఎదురు చూడాలి. అది మానేసేసి ఏం చేస్తున్నారు? చంపేస్తావా? అక్కడ చంపేసేవాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంతేస్తాడు. అసలు మినిమం బేసిక్గా నాలెడ్జ్ ఉండాలిగా. చంపేవాడు అక్కడే చంపేస్తాడుగా. ఇక్కడ దాకా తెచ్చిన ఇక్కడ చంపాలా? మరి అడగడం కూడా ఎలా అడిగారు అనుకుందా? మాకు ఐగుప్తులో సమాధుల్లో అక్కడ తెచ్చావా? నోరేనది. చాలామంది విశ్వాసంలో స్థిరంగా ఉండలేకే దేవునిలో భక్తి చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితున్నా అబ్రహాం ఒక్కడే విశ్వాసంలో నిలకడగా ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా. భార్య చెప్పింది, ఫోర్స్ చేసింది కాబట్టి అలాగా చేయాల్సి వచ్చింది తప్ప తనకు తానుకైతే కాదు. చేశాడేమన్నా?
అందుకే అబ్రహాము విశ్వాసులకు మూలపితరుడుగా మారాడు. అప్పుడు చెప్పినప్పుడు కూడా భార్య నవ్వింది, కానీ అబ్రహాం నవ్వట్ల. అబ్రహాం నమ్ముతున్నాడు. ఓర్పుతో సహనంతో చేసిన వాగ్దానాన్ని స్థిరపరుచుకున్నాడు తన జీవితంలో. నేను అంటున్నాను, ఈరోజు నీ పరిస్థితులు ఏవైనా కావచ్చు, మునుపే దేవుడు నీకు మాట ఇచ్చాడా? లేదా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు చేసిన వాటినల్లా పొందుకున్నావా నమ్మమన్నాడు కదా. నమ్ముతున్నావా? ప్రశ్నిస్తున్నావా? సందేహిస్తున్నావా? ఏమండి పరిస్థితులు వైపు చూస్తున్నావా? నేను ముసలోడిని, మా ఆవిడ ముసలిదానంటే 9 నెలల్లో మగోడు అయిపోయాడు. మరి అది సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21వ వచనం. నెల దినాలు తినటానికి మాంసం ఇస్తాను అని చెప్పాడంట. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నెల రోజుల పాటు వాళ్ళకి నేను మాంసం పెడతా అన్నాడు. అన్నాడు కదా? అనడం లేదా? నెల రోజులు మాంసమేనంట. ఆ ఇంజిన్లు ఎట్టా పని చేస్తాయో మరి వాళ్ళ సిస్టమ్ మరి ఎంత కట్టుకుంది. 4 రోజులు మాంసం ఎవరెత్తా అన్నారు? ఇప్పుడు ఏం చేయాలి? రోజు వెళ్ళాలి, తెచ్చుకోవాలి, అంతే. వాళ్ళు ఇప్పటికే చాలా చూశారు. రోజు వెళ్ళడం, మాంసం ఎక్కడ తెచ్చుకోవడం, అంతే. ఇప్పుడు మోషే చూడేవన్నాడు, వెళ్ళి కూర్చోమని చేయగలము. నువ్వు మోషే వలేసుకుని వెళ్ళి సముద్రంలో ఒక రోజంతా కష్టపడిన చేపలు తెస్తాడు. అడుగుతున్నాడుగా మరి. నువ్వు వాడు 4 రోజులు మాంసం ఎత్తావు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? గొర్రెలు కొయ్యాలా? కొయ్యి ఎన్ని గొర్రెలు కొత్తావు? చేపలు పట్టురానా? ఎక్కడ పట్టుకొస్తావు నువ్వు? 6 లక్షలంట. ఏమండి, ఒక్కొక్కడు 2 కేజీలు తిన్నా 32 లక్షల కేజీలు చేపలు కావాలి. మరి వాళ్ళు తింటారు కదా. ఒక పూటకి 30 రోజులు కావాలి. 30 రోజులు ఇంటూ 30 లక్షలు ఎంత అయింది? నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? ఓవర్ యాక్షన్ కాకపోతే ఎందుకు? ప్రభు ఎత్తున్నాడు కదా. అయ్యా ఎలా దొరికిద్దయ్యా అంటే అయిపోద్ది కదా. ఏం గురిపెత్తావయ్యా అంటే అయిపోద్ది కదా. ఏం ఎత్తావయ్యా అంటే అయిపోద్ది కదా. అది మానేసి నువ్వు 30 రోజులు ఎత్తానని చెప్పావు, నేను అలాగా మాట చెప్తాను అనుకో, ఎక్కడి నుంచి తెచ్చి పట్టమంటావు? గొర్రెలు కోయాలా? చేపలు పట్టు రావాలా? నువ్వు పప్పులు పట్టరా ఇల్లు ఏమైనా అయితే వల్ల ఎన్ని చేపలు పడతాడండి? అప్పుడు వేసే కింద ఒకటి అన్నాడు, యెహోవా బాహుబలం తక్కువైందా? నా మాట నెరవేరుద్దో లేదో చూస్తా. నువ్వేం చేయక్కర్లా, ఓరక నిలిచి చూస్తా ఉన్నా. నువ్వేం చేయాలి? 6 లక్షలు ఇళ్ళు, వాళ్ళకి మాంసం పెట్టాలి సైనికులు కాబట్టి, భార్యలు, బిడ్డలు. ఏమండి, ఈజీగా ఎంతమంది అవుతారు? ఒక 20 లక్షలు తక్కువ వేసుకున్నా, కొన్ని కేజీ మాంసం వేసుకున్నా 20 లక్షల కేజీల మాంసం రోజు కావాలి. 20 లక్షల కేజీలు కావాలి. 5 రోజులకి 1 కోటి కేజీలు కావాలి. అంతే కదా. దగ్గర 6 కోట్ల కేజీలు ఒక నెల కావాలి. ఎక్కడ తెచ్చి పెడతావు? ఇన్ని పీకలు కొత్తావు, ఏం చేస్తావు? కానీ నువ్వు చూస్తావు అన్న తర్వాత ఏమండి, వాళ్ళ పాళ్యము నుంచి 31వ వచనం. దిన ప్రయాణం అంత దూరం ఒక రోజులో ఎంత నడుస్తావు? చెప్పు, ఒక రోజు ఎంత నడవగలవు? మేము ఎన్సీసీలో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు మినిమం 30 గంటకి 4 కిలోమీటర్స్ స్పీడ్తో నడిచామనుకో, 10 గంటలు నడిచి 40 కిలోమీటర్లు మినిమం. తక్కువ ఒక మిలిటరీ మ్యాన్ అయినా, ఒక ఎన్సీసీ క్యాడెట్ అయినా తక్కువ 30 మినిమం నడవచ్చు. మినిమం తక్కువ.
వాళ్ళు వెనకటోళ్ళు కదా, ఒక 10 ఎక్కువ వేసుకుందాం కదా. వాళ్ళు ఒక దినం ప్రయాణం 40 కిలోమీటర్లు చేయగలరా? వెనకటోళ్ళు కదా, చేయగలరు. ఒక దిన ప్రయాణం అంతా 2 మూరలు ఎత్తు, 2 మూరలు ఎత్తు లెక్కేసుకో. మూరలు ఏ మూరలో? మన మూరలు కాదులే, ఇవి ఇంకా పెద్ద ఎక్కువ మూరలు. 2 మూరలు ఎత్తు ఉండేలాగా పురేలు పడిపోయినాయి అంట. సరే, 40 కిలోమీటర్లు పక్కన పెట్టు. ఇటు ఒక 10 అటు ఒక 10 వేసుకుంటే 20 కిలోమీటర్లు. ఇటు ఒక 10, కేసరపల్లి మంది, ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు, ఇటు నుంచి ఒక 10 కిలోమీటర్లు. 2 మూరలు ఎత్తంటే ఎన్ని వందల కేజీలు, ఎన్ని టన్నులు మాంసం కురిపించాడు. మోసే చేయగలడా? పట్టురాగలడా? మోసురాగలడా? యారగలడా? అసలు ఆ దినమంతా, ఆ రాత్రి అంతా, మరుసటి దినమంతా అలా కూర్చుకుంటానికే 1.5 రోజు పట్టిందండి. ఆ దినమంతా, ఆ రాత్రి అంతా, మరుసటి దినమంతా కూర్చుకున్నారంట. 100 తూములు, 100 తూములు, 100 తూములు. నా లెక్కలో తూము అంటే 50 నుంచి 60 కేజీలు ఉంటుంది. 100 తూములు అంటే ఒక్కొక్కటి ఎంత కూర్చుకున్నాడంట. వాళ్ళ ఆశ చూడండి. మాంసాపేక్ష కనపరిచి అధికంగా పళ్ళ సందులో ఉన్నప్పుడు చచ్చిపోయాడు. పాపం అడిగినోడు, ఏడిచినోడు ఎవడో తినలా, గొంతులో దిగల, పళ్ళ సందు ఉన్నప్పుడు పోయారంట. సరే, అది వేరే టాపిక్లేండి. కానీ అడిగినందుకు, అయ్యా వీళ్ళందరూ మాంసం అంటారు అడిగినందుకు ఆయన సమకూర్చిందంట ఒక దిన ప్రయాణం అంతా, 2 మూరలు పడేంత. దానికి ఈయనేం చేశాడు? నువ్వేం చెయ్యక్కర్లా, నమ్మితే చాలు. మోషే కూడా ఆశ్చర్యపోయే అంతటా కార్యములు మన దేవుడు చేయగలడు. దానికి ఏం చేయాలి? అంతే, నమ్మితే చాలు. హల్లెలూయా. మోషే ఎన్ని కార్యాలు చూస్తుంటాడు. మోషేలాగా ముఖాముఖి దేవుడు ఎరిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు మోషేకే డౌట్ వచ్చింది, ఎంతమందికి ఎలాగయ్యా అని. మోషే కూడా ఆశ్చర్యపడే కార్యములు చేయగలడు. దానికి కావాల్సింది కూడా ఏంటి? విశ్వాసమే. నీ విశ్వాసం ఎలాగుంది? పేతురు అన్నాడు, అల్ప విశ్వాసే, ఎందుకు సందేహపడదు దేని గురించైనా. సందేహపడదు దేని గురించైనా, అనుమానించదు దేని గురించైనా, వెనకడుగేది దేని గురించైనా. ఆయన చెబితే చెయ్యి, నమ్ము, చెప్పింది చెయ్యి. ఆయన నడమ్మన్నట్టున్నాడు, ఆయన చూసుకుంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప సాక్షిగా వాడుకుంటాడు, గొప్ప పైన నీ జీవితంలో ఏమంటే నెరవేరుస్తాడు. హల్లెలూయా. శారా నమ్మలేకపోయింది, చేసాడా చెల్లేదా? జకర్యా నమ్మలేకపోయాడు, సౌలు నమ్మలేకపోయాడు, మోషే నమ్మలేకపోయాడు. నీ జీవితంలో ఇది జరగద్దు అనేంతటి కార్యం ఏదైనా ఉందా? నమ్మలేను, ఇది జరిగిద్దా? నీకేదైనా కానీ ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఏది చెప్తే నువ్వు నమ్మలేవో అది కూడా ఆయన చేయగలడు. నువ్వు చేయాల్సినల్లో ఒకటి, ఆయన చెప్పినప్పుడు ఆయనే డైరెక్ట్గా చెప్పినా, నువ్వు అడిగినందుకు చేస్తానని చెప్పినా, చేస్తాను అని చెప్పింది జరిగిద్ది అని నమ్మడమే, ఆఖరి దాకా నిలవడమే, పొందుకుని దేవుని మహింపరచడమే. అట్టి కృప, అట్టి భాగ్యం మనందరికీ ప్రభు కలగజేయుగాక. ప్రార్థన చేసుకుందాం.